వైద్య విద్యార్థినికి కన్నీటి వీడ్కోలు. ఎంత అన్యాయం అంటే పాప అమ్మాయి మెడికో అమ్మాయి పేరింది ప్రీతి కదా. సో ప్రియాంక నిన్న ఆమె అంత్యక్రియలు జరిగినాయి గద్వాలలో ఐజా అనే పట్టణంలో. అమ్మాయిది ఐజా. సో అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నది. ఎవరో ఇద్దరు దుర్మార్గులు అక్కడున్న వేరే వాళ్ళతో గొడవ, ఆ గొడవలో వాళ్ళ మీద కోపంతో బండిని ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల ఆ బండి మీద ప్రయాణం చేస్తున్న అమ్మాయి బైక్ని ఢీకొట్టి అమ్మాయి నుంచి పోనిచ్చారు దొంగలు. సో ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య పోరాటం చేసింది బతకడానికి. చివరికి అమ్మాయి మొన్న చనిపోయింది. వాళ్ళ ఐజా అయితే అక్కడికి తీసుకొచ్చి అమ్మాయి అంత్యక్రియలు చేశారు. వైద్య విద్యార్థినికి కన్నీటి వీడ్కోలు. ఐజాలో అంతిమయాత్ర పాల్గొన్న మంత్రి జూపల్లి. న్యాయం చేయాలని ఆల్ పార్టీ డిమాండ్. 20 లక్షల చెక్ ఇచ్చిన ఏపీ మంత్రి టీజీ భరత్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక అంతిమయాత్ర సోమవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య సాగింది. ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచింది. ప్రియాంక మృతదేహానికి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని రాజమండ్రి ఇన్స్పెక్టర్ బాజీలాల్కి అప్పగించారు. ప్రియాంక మృతి పట్ల రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంతాపం తెలిపారు. గాంధీ ఆసుపత్రి మార్చిరి వద్ద ప్రియాంక భౌతికాయానికి నివాళి అర్పించారు. ఆమె తండ్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తమకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందినవారు. వెంకటేష్ చంద్రకళ దంపతులకు 3 ఆడపిల్లలైతే ప్రియాంక పెద్దమ్మాయి. ఈమె ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో పీజీ చేస్తోంది. సొంత గ్రామం ఎక్లాస్పూర్లో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరపున జూపల్లి కృష్ణారావు వచ్చిందట. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్య అని అన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రియాంక అంతిమయాత్రలో పాల్గొని ఎక్లాస్పూర్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. 20 లక్షల చెక్ ఇచ్చిందట. అసలు దీని వెనకాల ఏముందన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ నిందితులని కస్టడీలోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ ఆంధ్రప్రదేశ్లో మరి ఎవడైతే యాక్సిడెంట్ చేసి చంపేసిర్రో మరి వాళ్ళ మెడలో ఏ కండువా ఉందో, ఏ కులం కండువా ఉందో, ఏ పార్టీ కండువా ఉందో అర్థం కాని పరిస్థితి కదా. లేకపోతే అమ్మాయిని ఢీకొట్టి చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదో నార్మల్ యాక్సిడెంట్ అనుకోవడానికి కూడా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి కనబడతలేదు. ఇంకేదైనా పేపర్లో రాసిరా? ఇగో మద్యం మత్తులో ఉన్న యువకులు తన కుమార్తెను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి చంపేశారని ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె మృతికి కారకులైన దోషులను ఉరితీయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి ఏపీ సర్కార్ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని అఖిలపక్ష కమిటీ నాయకులు వెంకట్రాములు, ఆంజనేయులు, విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రియాంక అంతిమయాత్రలో పాల్గొన్న అనంతరం వారు ఐజా పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ప్రియాంకది యాక్సిడెంట్ కాదని తాగిన మైకంలో హత్య చేశారన్నారు. యాక్సిడెంట్ చేసిన వారిపై మర్డర్ కేసు పెట్టి ఉరిశిక్ష వేయాలని ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోందన్నారు. అయితే గాంధీ ఆసుపత్రి మార్చురి వద్ద రాష్ట్ర మంత్రి వాకిడి శ్రీహరి, ఏపీలోని రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రియాంక భౌతికాయానికి నివాళి అర్పించారు. ఈ విచారణ ఏడికి పోద్దో ఏమో చూడాలి. పాప అమ్మాయి డాక్టర్ ఆల్మోస్ట్ అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ సీట్ వచ్చింది, రాజమండ్రిలో పీజీ చేస్తున్నది. సో ఇంకొక 2-3 ఏళ్ళు అయితే అమ్మాయి కోర్స్ అయిపోతుంది. మంచి డాక్టర్, ఆ కుటుంబాన్ని చూసుకునేది. వాళ్ళకి 3 అమ్మాయిలట, పెద్దమ్మాయి అమ్మాయి. ఏం ఘోరం ఇది. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్యమాల్లో సినిమా చూసి తన క్లాస్మేట్తో కలిసి స్కూటీపై వెళ్తోంది అమ్మాయి. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకులు వేగంగా కారుతో వచ్చి వీరి వెహికల్ను ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్రంగా గాయమైంది.
స్థానికంగా ఆమెకు ట్రీట్మెంట్ అందించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ కిమ్స్కు తరలించారు. 6 రోజుల అమ్మాయి మృత్యువుతో పోరాటం చేసింది. ఆ కాలేజీలో డెర్మటాలజీ విభాగం పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అమ్మాయి.